ఉన్నాయి కదా, వీటిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చెప్పినా నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మేబీ మీరు ఎవరైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ నొప్పి తట్టుకోలేక టాబ్లెట్స్ వేసుకుంటున్నారమ్మా? వేసుకుంటారా? వేసుకుంటావా? ఏం టాబ్లెట్ అది? ఎక్కడ తీసుకుంటున్నావు? మందడలో మెడికల్ షాప్ వచ్చాక నీకు అంత పెయిన్ ఉంటుందా? అప్పుడు అది వేసుకున్నప్పుడు తగ్గుతుందా? ఓకే. అంటే ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటావు నువ్వు పీరియడ్ వచ్చినప్పుడు? 2 టాబ్లెట్స్. ఏ టైంలో వేసుకుంటావు? వస్తున్నానో వేసుకుంటావా, లేదు మధ్యలో పీరియడ్లో వేసుకుంటావా? మధ్యలో వేసుకుంటావా? ఓకే. అంటే చాలా మందికి నాలెడ్జ్ ఎక్కువైపోయి ఈ పీరియడ్స్ నొప్పి తట్టుకోలేక టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కానీ టాబ్లెట్స్ అనేది మంచిది కాదు. సో టాబ్లెట్స్ మంచిది కాదు, కానీ అంతకన్నా మంచి విషయాలు కొన్ని ఏంటో చెప్తా. మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు 2 పూట్ల ఏం చేయాలి? స్నానం. 2 పూట్ల ఫస్ట్ ఏం చేయాలి? 2 పూట్ల. అది హైజీనేనా? అబ్బా, నేను ఒక్కటే చేస్తాను, మీకు తెలుసా? నేను ఒక్కటే చేస్తాను, అదే మంచిది. సో ఇంకొకటి, సో ఫస్ట్ టైం పీరియడ్స్ అయినప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక 5 days కూర్చోబెట్టేసేసి మీరు 5 days స్నానం చేయకూడదు అంటారు కదా. కానీ వినండి, కానీ మీ పేరెంట్స్కి చెప్పండి 5 days కూడా 2 పూట్ల స్నానం చేయాలి. ఇది ఒక హైజీనిటీ. హైజీనిటీ అంటే ఏంటో తెలుసా? ఏంటిది? ఇది ఒక పరిశుభ్రత. అవునా? 2 పూట్ల స్నానం చేయడం అనేది పరిశుభ్రత. సో అంటే ఇక్కడ మీరు ప్యాడ్స్ ఏమైనా యూజ్ చేసేది, క్లాత్ యూజ్ చేస్తున్నారా? ఇక్కడ స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారా? ఓకే, వెరీ గుడ్. సో ప్యాడ్స్ ని యూజ్ చేయండి. అట్లాగే ప్యాడ్స్ లేని వాళ్ళు కాటన్ క్లాత్ యూజ్ చేయాలి. ఓకేనా? కాటన్ క్లాత్ ని యూజ్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు ప్యాడ్స్ యూజ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు పీరియడ్ వచ్చింది, మార్నింగ్ వచ్చింది, పెట్టుకున్న ప్యాడ్ ని ఎన్ని గంటలు ఉంచుకోవాలి? నేను 6 hours ఉంచుకోవాలి. ఇది ఎవరు చెప్పారు మీకు? వెరీ గుడ్. 6 hours తర్వాత ఏం చేయాలి? ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. అవునా? ప్యాడ్ చేంజ్ చేసుకొని మన బాత్రూంలో కమోడ్లో వేయాలి కదా. మేము అలానే చేస్తాం. ఇలా చేస్తే ఊరుకుంటారా? కానీ కొంతమంది అలానే చేస్తారు కదా. అలా చేయకూడదు. సో మీ స్కూల్లో డస్ట్బిన్స్ పడతారు కాబట్టి వాష్రూమ్స్ దగ్గర వాటిని వాష్రూమ్ డస్ట్బిన్స్లోనే వేయాలి. ఎలా వేయాలి? ఎట్లా పడితే అట్లా పడేయాలా? ఇక్కడ మంచిగా చెప్పేశారు ఆల్రెడీ. రోల్ చేసి కానీ పడేయాలి. సో పర్ డేలో మనం మార్నింగ్ 6 o'clock పీరియడ్ స్టార్ట్ అయితే 12 o'clock ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ 12 నుంచి మళ్ళీ 6కి ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ 6 నుంచి నైట్ మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేసి మళ్ళీ ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి.